హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 16th January డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 16th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయండి. సో ఓన్లీ అట్ ద రేట్ ఆఫ్ 12,000 రూపీస్. సో ఈ ఆఫర్ మీకు 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఆప్షనల్ కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 9999 అండి. సో ఇది మీకు ఏంటి అని అంటే కనుక ఆఫర్ 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, డిఫెన్స్ పర్స్పెక్టివ్ నుంచి మనకి ప్రిలిమ్స్లో ఖచ్చితంగా షూర్ షార్ట్గా ఒక క్వశ్చన్ అయితే కనుక వస్తుంది. సబ్మెరీన్ అండ్ 2 వార్షిప్స్ రీసెంట్లీ కమిషన్డ్. ఐఎన్ఎస్ సూరత్ గురించి, ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి. సో వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఈజీ యాక్సెస్ టు క్లీన్ టాయిలెట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక అంటోందండి. దీనికి సంబంధించి రీసెంట్గా మొన్న 2024 ప్రిలిమినరీలో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అని దాని మీద మనకి ఏంటంటే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది. దాన్ని వీ విల్ ట్రై టు సాల్వ్ ఇట్ హియర్. థర్డ్ వన్, ఇన్ అన్ అటెంప్ట్ టు అడ్రస్ ద ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ, INSA సెలెక్ట్స్ ద నాన్ సైంటిస్ట్ టు యాజ్ ఇట్స్ ఫెలోస్. సో ఇదిగా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంపార్టెంట్ నేషనల్ సైన్స్ అకాడమీ గురించి మనం ఏంటంటే కనుక డిస్కస్ చేస్తాము. ఫోర్త్ వన్, ద రెడ్ ఫ్లాగ్ యాజ్ ద చైనాస్ ఎక్స్పాన్షనిస్ట్ స్ట్రాటజీ రోల్స్ ఆన్. సో ఇది మనకి ఎడిటోరియల్లో చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ స్ట్రాటజీ గురించి అయితే కనుక పబ్లిష్ అయింది, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, Supreme Court warned the states and union territories against the laxity. Some important piece of legislations like Consumer Protection Act, Drugs and Cosmetics Act. So the next వచ్చేసి Drugs and as well as Magical Remedies Act అంటూ కొన్ని ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. 3 ఇండియన్ న్యూక్లియర్ ఎంటిటీస్ నో మోర్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ రిస్ట్రిక్షన్స్ లిస్ట్. సంథింగ్ రిలేటెడ్ టు ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ గురించి మనకి ఈ ఆర్టికల్లో మనకైతే కనుక డిస్కస్ చేశారండి. సో ఫైనల్లీ China and Sri Lanka agree to more investment and as well as economic cooperation. సో రీసెంట్గా మన యొక్క శ్రీలంక ప్రెసిడెంట్ మనకైతే కనుక చైనా అయితే కనుక విజిట్ చేశారు. సో దానికి సంబంధించి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక రిలేషన్స్ గురించి ఈ ఆర్టికల్లో మనం కవర్ చేస్తాం. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ టైమ్ వేస్ట్. సో బిఫోర్ దాట్ వన్ మోర్ అనౌన్స్మెంట్. ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా మనం అయితే కనుక అవైలబుల్లో ఉన్నాయండి. మీకు పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 8,000 రూపీస్ మాత్రమే. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్ ఈ యొక్క ఆఫర్. సో దట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దట్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ కోర్స్. ఎస్, దట్స్ ఇట్ అండి. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ మనకి 1 సబ్మెరీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2 వార్షిప్స్ కమిషన్డ్ రీసెంట్లీ. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద డిఫెన్స్ పర్స్పెక్టివ్ నుంచి. సో బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సమ్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి అనేటువంటి పాయింట్స్ అయితే కనుక మనం సింప్లిఫైడ్ వెర్షన్లో తెలుసుకుందామండి. తెలుసుకున్న తర్వాత వీ విల్ మూవ్ ఫర్దర్ డీప్. ఎస్. So with respect to this particular article, so రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 2 ships అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1 సబ్మెరీన్ని మనకైతే కనుక రీసెంట్గా కమిషన్ అయితే చేశారండి. ఏమేం తెలియాలి అని అంటే కనుక ఫర్దర్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ గివ్ ద పుష్ టు ద ఆత్మనిర్భర భారత్ ఆర్ సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అనేటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇండిజినైజేషన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక మనం అచీవ్ చేయాలి అని, ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు చేసినటువంటి కమిషనింగ్ చేసినటువంటివి ఖచ్చితంగా ఇట్ విల్ కాంప్లిమెంట్ అవర్ ఎఫర్ట్స్ అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాజెక్ట్ మనకి ఇన్వాల్వ్ అయ్యింది ఏంటంటే కనుక ప్రాజెక్ట్ 17A.
ప్రాజెక్ట్ 17A. ఈ రూట్స్ మీకు అర్థమైతే కనుక దెన్ నెక్స్ట్ వచ్చేసి దెన్ యూ కెన్ కనెక్ట్ మోర్ ఈజీలీ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటంటే ప్రాజెక్ట్ 17A. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది? ఐఎన్ఎస్ నీలగిరి రీసెంట్లీ కమిషన్డ్. ఐఎన్ఎస్ నీలగిరి రీసెంట్లీ కమిషన్ అయితే కనుక దీన్ని కమిషన్ అయితే కనుక చేశారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ఫ్రిగేట్. ఇట్స్ ఏ ఫ్రిగేట్ అండి మనకి ఇది. అసలు ఈ ప్రాజెక్ట్ 17A అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ప్రాజెక్ట్ 17A స్టాండ్స్ ఫర్ ఆల్ఫా ఫ్రిగేట్స్. వాట్ ఆర్ ఫ్రిగేట్స్? ఫ్రిగేట్స్ ఆర్ బేసికల్లీ స్మాల్ షిప్స్. సో ఫ్రిగేట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ ప్రాజెక్ట్ 17 అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక ఇండియన్ నేవీ వాళ్ళు 2019లో లాంచ్ చేశారండి. లాంచ్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ 2019. సో 2019లో ఇండియన్ నేవీ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ 17A అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారనమాట. దీని అండర్లో ఏం చేస్తారు? సో హియర్ దే విల్ బిల్డ్ ద సిరీస్ ఆఫ్ స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్స్ని మనకేంటి అని అంటే కనుక మిస్సైల్ ఫ్రిగేట్స్ని ఇందులో మనకైతే కనుక తయారు చేయబడడం జరుగుతుంది. సరే, ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? 2 కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. ప్రతిదీ కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. 2 కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. హూ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈజ్ GRSE స్టాండ్స్ ఫర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో కోల్కతా బేస్డ్ కంపెనీ ఇది అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్వాల్వ్ అయినటువంటిది MDL మ్యాజగాన్ డాక్ లిమిటెడ్, లేకపోతే మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అని కూడా మనం పిలవచ్చు. మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ is the second important company that is involved in the construction of these frigates under the project 17A. and the first stealth frigate దీని అండర్లో ప్రాజెక్ట్ 17 అండర్లో ఈ యొక్క ఫస్ట్ స్టెల్త్ ఫ్రిగేటే మనకి INS నీలగిరి. దీన్నే రీసెంట్గా మనకి కమిషన్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. దెన్ అండర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ మొత్తం 7 ఫ్రిగేట్స్ని అయితే కనుక మనం అయితే కనుక కన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటిది ఐడియా. సో 7 ఫ్రిగేట్స్ ఆర్ అండర్ ద various stages of development. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 7 ఫ్రిగేట్స్ ఏవేంటి మనకి? అది మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, బట్ మస్ట్ అండ్ షుడ్ మీకు అయితే కనుక తెలియాలండి. ఫస్ట్ వన్ యు ఆర్ ఆల్రెడీ అవేర్, దట్ ఈస్ INS నీలగిరి అని చెప్పేసి. సెకండ్ వన్ వచ్చేసి మనకి INS ఉదయగిరి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ తారాగిరి. నీలగిరి, ఉదయగిరి, తారాగిరి. And then we have Himagiri is the next one. Then we have Dunagiri అంటారు ఇంకొక దాన్ని. నెక్స్ట్ వన్ వచ్చేసి వింధ్యాగిరి. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ మహేంద్రగిరి. ఈ 7 కూడా స్టెల్త్ ఫ్రిగేట్స్ అండర్ ప్రాజెక్ట్ 17A. ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనకి? GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద MDL మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని కన్స్ట్రక్ట్ చేయబడడం జరుగుతుందండి. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎవరు డిజైన్ చేశారని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ డిజైన్డ్ బై వార్షిప్ డిజైన్ బ్యూరో అని చెప్పేసి ఉందన్నమాట. వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు మనకైతే కనుక దీన్ని డిజైన్ అయితే చేశారండి. వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ సంథింగ్. ప్రీవియస్లీ దీన్ని మనకి ఏంటంటే ఇంతకుముందు డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ అని చెప్పేసి పిలిచేవారు, బట్ ఈ వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు మనకి దీన్ని డిజైన్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద GRSE అండ్ యాజ్ వెల్ యాజ్ MDL వాళ్ళు మనకి దీన్ని అయితే కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీస్ ఫ్రిగేట్స్ ప్రాజెక్ట్ 17A అండర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఫ్రిగేట్స్ దే విల్ కాంప్లిమెంట్ ద ఎగ్జిస్టింగ్ సర్వింగ్ ఫ్రిగేట్స్ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ ఉన్నాయన్నమాట. వాటిల్ని మనకి ఏంటంటే కనుక ఇవి కాంప్లిమెంట్ చేస్తాయి. శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్. సో ఈ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ మనకి దే వర్ డెవలప్డ్ అండర్ ప్రాజెక్ట్ 17.
సో ప్రాజెక్ట్ 17A అనగానే మనకి ఇంకా స్ట్రైట్ అవే గుర్తు రావాల్సింది ఏంటంటే కనుక స్టెల్త్ ఫ్రిగేట్స్ని అయితే కనుక తీసుకుని వస్తున్నారు. రీసెంట్గా దాంట్లో ఐఎన్ఎస్ నీలగిరి అనేటువంటి దాన్ని ఫస్ట్ వన్ రీసెంట్గా మనకి కమిషన్ చేయబడడం జరిగింది. వాటిల్లో ఇంకా మనకి ఇంకొక 6 మిగిలి ఉన్నాయి. ఉదయగిరి, తారాగిరి, హిమగిరి, దునగిరి, వింధ్యాగిరి, మహేంద్రగిరి అని చెప్పేసి వీటిని ఎవరు డిజైన్ చేశారు అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయండి. ఇవంతా కూడా దేనికి సంబంధించింది? ఇదంతా కూడా ప్రాజెక్ట్ 17Aకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాల్సినటువంటివి. దెన్ వీ హ్యావ్ ద అనదర్ ఇంపార్టెంట్ వన్. వాట్ వాస్ ద అనదర్ ఇంపార్టెంట్ వన్? దట్ ఈస్ ప్రాజెక్ట్ 15B, ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మనకి. అంటే ఆ 3 మనకి దీంట్లోనే న్యూస్లో ఉన్నాయన్నమాట. ప్రాజెక్ట్ 15B గురించి ఏం తెలియాలి? సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ 15B. దీనికి సంబంధించి నోట్స్ అయితే కనుక నేను ప్రొవైడ్ చేశానండి. బట్ సింపుల్ వైడ్ పాయింట్స్లో మనం ఏంటంటే రాసుకోవడానికి మాత్రం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే కనుక చేస్తున్నాను. సో ప్రాజెక్ట్స్ 15B అనేటువంటిది ఏంటి అని అంటే కనుక మనకి డిస్ట్రాయర్స్ మనకి. సో ఈ అసలు ఈ 15B అనేటువంటిది రాకముందు మనకి అసలు సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండిజినియస్గా మనం ఏంటంటే కనుక ఈ యొక్క డిస్ట్రాయర్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన కంట్రీలో డిస్ట్రాయర్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన కంట్రీలో ఎప్పుడు స్టార్ట్ అయింది? వే బ్యాక్ 1990స్లో, లేట్ 1990స్లో మనకైతే కనుక స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు మనం తీసుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ 15B కదా, అప్పుడు ఉన్నది మనకి ప్రాజెక్ట్ 15తో స్టార్ట్ చేశారు. అసలు ప్రాజెక్ట్ 15 అని చెప్పేసి మనకి స్టార్ట్ చేసి దాని అండర్లో 3 ఢిల్లీ క్లాస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ 17A ఏ క్లాస్ అంటే మనకి ఏ క్లాస్ ఫ్రిగేట్స్ ఇవి? ప్రాజెక్ట్ 17A అనేవి నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్. ఐడియల్లీ ద ఫస్ట్ వన్ ఏదైతే ఉంటుందో మనకి ఆ క్లాస్ అని చెప్పేసి మనకు పెడుతూ ఉంటారు. ఇవి మనకి ఏంటంటే ఐఎన్ఎస్, ఇవి నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ ప్రాజెక్ట్ 17A అండర్లో. ప్రాజెక్ట్ 17లో చేసినటువంటివి శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్. ఇవి శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్, ఇవి వచ్చేసి మనకి నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ ప్రాజెక్ట్ 17Aలో. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? 15B గురించి మాట్లాడుతున్నాను. కొంత వెనక్కి వెళ్ళి మనం ప్రాజెక్ట్ 15 గురించి మాట్లాడుతున్నాం. ప్రాజెక్ట్ 15 ఎప్పుడు తీసుకుని వచ్చారు? వే బ్యాక్ 1990స్లోనే మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. అప్పుడు 3 ఢిల్లీ క్లాస్ వార్షిప్స్ని అయితే కనుక మనకైతే కనుక డిజైన్ చేశారు. వాటి యొక్క సక్సెస్ని ఇది చేస్తూ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ప్రాజెక్ట్ 15A అని చెప్పి మనకి తీసుకుని రావడం జరిగిందండి. అంటే స్ట్రైట్ అవే 15B వచ్చేయలేదు. సో ప్రాజెక్ట్ 15A అని చెప్పేసి వచ్చింది. అక్కడ మనం ఏంటంటే కనుక 3 కోల్కతా క్లాస్ షిప్స్ని, డిస్ట్రాయర్స్ని మనకైతే కనుక బిల్డ్ చేయడం జరిగింది. అండ్ నౌ కమింగ్ టు ద ఇప్పుడు ప్రాజెక్ట్ 15B, దిస్ ఈజ్ వాట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. అండ్ ప్రాజెక్ట్ 15B అండర్లో మనం ఏంటంటే కనుక 4 వార్షిప్స్ని మనం ఏంటంటే తయారు చేస్తున్నామండి. 4 వార్షిప్స్ని వీఆర్ బిల్డింగ్. సో ఏవేంటివి మనకి? ఫస్ట్ వన్ ఈజ్ ఐఎన్ఎస్ విశాఖపట్నం. సెకండ్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ మోర్ముగావ్. సెకండ్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ మోర్ముగావ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఐఎన్ఎస్ ఇంఫాల్. అండ్ ఫైనల్లీ ఐఎన్ఎస్ సూరత్. నౌ somebody can tell me, so which class warships ఇవి మనకి ఇవన్నీ కూడా? ఫస్ట్ వన్ ఈజ్ విశాఖపట్నం. సో ఇట్ ఈస్ విశాఖపట్నం క్లాస్ వార్షిప్స్ అనమాట మనకి ఇవి. ఏ ప్రాజెక్ట్ అండర్లో బిల్డ్ చేశారు? ప్రాజెక్ట్ 15B అండర్లో బిల్డ్ చేశారు. సరిగ్గా చూసుకోండి ఏంటంటే ప్రాజెక్ట్ 17Aలో అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారండి. ఇవన్నీ కలిపేస్తారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ ఇంపాల్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ తారాగిరి, హిమగిరి అన్నీ కలిపేసి ఏవేంటి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ 17Aలో వచ్చినటువంటివి ఈ ఫ్రిగేట్స్ 7 ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 15Bలో వచ్చినటువంటి 4 వార్షిప్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. దీస్ ఆర్ డిస్ట్రాయర్స్ అండి. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మార్మగోవా, ఐఎన్ఎస్ ఇంఫాల్ అండ్ ఐఎన్ఎస్ సూరత్. ఎందుకు ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది ప్రాజెక్ట్ 15B? ఐఎన్ఎస్ సూరత్ని అంటే ద లాస్ట్ వన్ అండర్ ప్రాజెక్ట్ 15Bని రీసెంట్గా మనకైతే కనుక కమిషనింగ్ చేశారు. ప్రాజెక్ట్ 15B సూరత్ని కమిషనింగ్ చేశారు. ప్రాజెక్ట్ 17Aలో మొదటిది అంటే ఐఎన్ఎస్ నీలగిరిని కమిషన్ చేశారు. ప్రాజెక్ట్ 17Aలో ఐఎన్ఎస్ నీలగిరి, ప్రాజెక్ట్ 15Bలో లాస్ట్ది దట్ ఈస్ ఐఎన్ఎస్ సూరత్ని మనకైతే కనుక కమిషన్ చేయబడడం అయితే కనుక జరిగింది. క్లియర్గా ఉండాలి మీకు. దెన్ ఇంకా ఫైనల్లీ థర్డ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయినటువంటిది ఏంటంటే కనుక ప్రాజెక్ట్ 75 అండి. సో ప్రాజెక్ట్ 75 అయితే ఇన్వాల్వ్ అయింది. ఐ విల్ రైట్ దాట్ హియర్. ఎస్,
ద థర్డ్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ 75. సో ఈ ప్రాజెక్ట్ 75 అండర్లో మనకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రాజెక్ట్ 75 అండర్లో మనకి ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ప్రోగ్రామ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ వాళ్ళది మనకి ప్రాజెక్ట్, ప్రోగ్రామ్ బై దట్ ఆఫ్ ఇండియన్ నేవీ, వేర్ ఇక్కడ మనకి ఏంటంటే ఇండియన్ నేవీ. సో వేర్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక 6 స్కార్పియన్ క్లాస్ అటాక్ సబ్మెరీన్స్ని మనకైతే కనుక చేస్తున్నామండి, డెవలప్ చేస్తున్నాం. 6 స్కార్పియన్ క్లాస్ అటాక్ సబ్మెరీన్స్ ఇవి. ఇంతకుముందు 2 షిప్స్, ఇది మాత్రం సబ్మెరీన్స్ బిల్డ్ చేసేది ప్రాజెక్ట్ 75లో. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ ఫ్రిగేట్స్ని చేసేది 17Aలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డిస్ట్రాయర్స్ని చేసేది ప్రాజెక్ట్ 15Bలో. ఆ 3 మీకు క్లారిటీ ఉండాలి. దెన్ ఇది మనం 6 స్కార్పియన్ క్లాస్ అటాక్ సబ్మెరీన్స్ని అయితే కనుక డెవలప్ చేస్తున్నాము. అయితే ఇది మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫ్రాన్స్ నుంచి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫ్రెంచ్ నావల్ గ్రూప్ మనకి ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుందండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫ్రాన్స్. వీటిని మనం ఏంటంటే కనుక అట్ ద మ్యాజగాన్ డాక్స్ లిమిటెడ్లో మనం వీటిని అయితే కనుక బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఉన్నాయి దీంట్లో మనకి? 6 స్కార్పియన్ క్లాస్, వెరీ ఇంపార్టెంట్. అవి ఏవేంటి అని కూడా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఫస్ట్ది INS కలవరి. ఇదే మనకి ఫస్ట్ సబ్మెరీన్ అండి. సో ద ఫస్ట్ కన్వెన్షనల్ సబ్మెరీన్ అండర్ ద ప్రాజెక్ట్ 75. సెకండ్ వన్ ఈజ్ INS Kanderi, which was the second one, and INS Karanj is the third one, INS Karanj. And then you have INS Vela is the fourth one. And then final fifth one వచ్చేసి మనకి ఏంటంటే కనుక INS Vagir. And finally the last one INS Vagshir. That is what is the sixth one. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది ఈ ప్రాజెక్ట్ 75? ఎందుకంటే ద లాస్ట్ వన్ దట్ ఈస్ INS వాగ్షీర్ని రీసెంట్గా మనకైతే కనుక కమిషనింగ్ చేయబడడం జరిగిందండి అండర్ ప్రాజెక్ట్ 75. సో ఇప్పుడు ఈ సబ్మెరీన్స్ అన్నీ సంబడీ కెన్ టెల్ మీ టు విచ్ క్లాస్ దే బిలాంగ్ టు? ఎస్. సో కలవరీ క్లాస్ సబ్మెరీన్స్ అనమాట ఇవి మనకి, కలవరీ క్లాస్ సబ్మెరీన్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ INS కలవరి, కండేరి, కారంజ్, వేలా, వగీర్, వాగ్షీర్. ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ 75. దీని తర్వాత అప్గ్రేడెడ్ వెర్షన్ ప్రాజెక్ట్ 75I కూడా ఉందండి మనకి. అదేంటంటే ఇంకా మోర్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ని యాడ్ చేయడం గురించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్, వీటిల్ని మనకి యాడ్ చేయడం గురించి అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. అండ్ అలాగే ప్రాజెక్ట్ 75 అండర్లో ఉండేటువంటి డిలేస్ని, ఛాలెంజెస్ని అడ్రస్ చేసుకుంటూ సో ద ప్రాజెక్ట్ 75A అని మనకైతే తీసుకుని వచ్చారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. అంటే డైరెక్ట్గా ఆర్టికల్లో మనకి ఏమేం చేశారు, రీసెంట్లీ INS వాగ్షీర్ కమిషన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి INS నీలగిరి కమిషన్ అయ్యింది, INS సూరత్ కమిషన్ అయ్యింది అని చెప్పించారు. బట్ అలా చదివితే వీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. So the whole story is these things and meeku. So okay, let me minimize it. So you can take a screenshot as well if you want. So this is what is project 17A గురించి మనకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ప్రాజెక్ట్ 17A ఏంటి, ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ 17Aని ఎవరు చేస్తున్నారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏవేమి ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 15Bలో ఏమేమి ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీని అండర్లో మనకి ఏమేమి ఉన్నాయి. సో దట్ ఈస్ ప్రాజెక్ట్ 75 అండర్లో ఏమేమి ఉన్నాయి, కలవరి, కండేరి, కారంజు, వేల, వగీరు, వాగ్షీరు. ముందుకు వచ్చేళ్తే వార్షిప్స్ నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, హిమగిరి, దునగిరి, వింధ్యాగిరి, మహేంద్రగిరి. ప్రాజెక్ట్ 15Bలో INS విశాఖపట్నం, మోర్మగోవా, నెక్స్ట్ వచ్చేసి ఇంఫాల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సూరత్. క్లియర్ అండి? సో నౌ లెట్ us read this. In a first 3 frontline platforms called as INS నీలగిరి. ఏ ప్రాజెక్ట్ అండి? ప్రాజెక్ట్ 17A. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి INS వాగ్షీర్. ఏ ప్రాజెక్టు? ప్రాజెక్ట్ 75. అండ్ INS సూరత్. ఏ ప్రాజెక్టు? ప్రాజెక్ట్ 15B. సో ఇవే పాయింట్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. INS నీలగిరి ఈజ్ ద లీడ్ షిప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్. లీడ్ షిప్ మనకి స్టార్టింగ్ షిప్ అదే మనకి ఇక్కడ మనం అదే కదా మెన్షన్ చేసుకున్నాము. ద ఫస్ట్ వన్ ఈజ్ INS నీలగిరి అని చెప్పేసి. దెన్ INS Vagshir is the 6th and final submarine of Project 75 Kalvari class. See here, INS Vagshir is the 6th and as well as the final Kalvari class submarine manaki. And finally, INS Surat is the 4th and final ship of the Project 15B destroyers. So here you can see INS Surat is the final and the 4th.
సో డిస్ట్రాయర్ మనకి అండర్ ప్రాజెక్ట్ 15B మనకైతే కనుక రీసెంట్గా దీన్ని కమిషన్ చేయడం జరిగింది. సో ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ రీసెంట్లీ ఇది చేస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దట్ మనం ఏంటంటే ఇండిజినైజేషన్ని ఫర్దర్గా మనం ఏంటంటే కనుక అచీవ్ చేస్తున్నాము, ప్రమోట్ చేస్తున్నాము అంటూ మనకి ఏంటంటే సో చెప్పడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మస్ట్ అండ్ షుడ్ మీకు అయితే కనుక తెలియాలి. సో నౌ లెట్ us డిస్కస్ క్విక్ వాక్ త్రూలో మనం అయితే కనుక వెళ్ళిపోదాము. సో బికాస్ సిన్స్ నౌ యూ గాట్ ఆల్రెడీ ద క్లారిటీ ఆఫ్ ఆల్ ద 3 ప్రాజెక్ట్స్, సో విచ్ ఆర్ జస్ట్ సింప్లీ ఫస్ట్ వన్ ఈస్ ప్రాజెక్ట్ 17A, second one is project 15B, and the third one is project 75. yes, దేని అండర్లో ఏది ఎప్పుడు స్టార్ట్ అయింది, దేని అండర్లో మనకి ఏంటంటే ఏం బిల్డ్ చేస్తున్నాం, వాటి పేర్లు ఏంటో సహా కూడా మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ ఉండాలి. The Indian Navy, in a significant milestone, commissioned the 3 frontline platforms called as INS Nilagiri, INS Vagshir, INS Surat on the same day, showcasing our progress towards the self-reliance under the Atma Nirbhar Bharat initiative. So this was one of the submarine and manaki in the representational image. So moving forward, for the very first time 2 వార్షిప్స్, ఏవేంటమ్మా 2 వార్షిప్స్ మనకి తీసుకొచ్చినటువంటిది. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి INS సూరత్ అనేది ఒకటి, సెకండ్ది వచ్చేసి ఏంటి INS నీలగిరి రెండోది. ఈ రెండింటిని అండ్ ఏ సబ్మెరీన్, వాట్ ఈస్ దట్ సబ్మెరీన్, ద లాస్ట్ వన్ INS వాగ్షీర్ వర్ కమిషన్డ్ ఆన్ ద సేమ్ డే రీసెంట్లీ. It marks a leap in the India's maritime strength, particularly in the Indian Ocean region అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆల్ ద ప్లాట్ఫామ్స్ మనకు తీసుకుంటే కనుక ద ఫస్ట్ వన్ వచ్చేసి INS నీలగిరి. సో వాట్ ఈజ్ INS నీలగిరి? ఇట్ ఈస్ అ లీడ్ షిప్ అండర్ ద ప్రాజెక్ట్ 17A అండర్లో మనకి ఏంటంటే కనుక ఇది లీడ్ షిప్. దట్ వాజ్ ద ఫస్ట్ షిప్. మనకి డౌన్ ద లైన్ మనకి ఏంటంటే మిగతా 6 ఫ్రిగేట్స్ మనకైతే కనుక వస్తాయి మనకి. అండ్ ఇట్ ఈస్ ఏంటి అసలు ఇది, ఇట్స్ ఏ మిసైల్ ఫ్రిగేట్ డిజైన్డ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్. సో దే హ్యావ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ వర్షన్ సో దాన్ దట్ ఆఫ్ ద శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్. ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా మోర్ అప్గ్రేడెడ్ ఇవైతే కనుక మనకైతే స్టెల్త్ ఫెసిలిటీస్ అయితే దీనికైతే ఉంటాయి. అండ్ ద ఫోకస్ ఇస్ ఆన్ ఇండిజినైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ వన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ INS వాగ్షీర్. ఇది మనకి 6th and the final submarine of the project 75 కలవరీ క్లాస్. సో మనం ఆల్రెడీ చూసాం మనకి రిమైనింగ్ 5 ఏమేంటి అనేటువంటిది కలవరీ, నెక్స్ట్ వచ్చేసి మనకి కండేరి, కారెంజ్, సో ద అదర్ థింగ్స్ మనం అయితే కనుక చూడడం జరిగింది. ఇట్ ఈస్ బిల్డ్ అండర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అగ్రిమెంట్ విత్ దట్ ఆఫ్ ద ఫ్రెంచ్ కంపెనీ నావల్ గ్రూప్ తోటి మనం ఏంటి అని అంటే కనుక వీటిని అయితే కనుక బిల్డ్ చేయబడడం జరిగింది. అండ్ దే ఆర్ పవర్డ్ బై డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ తోటి వీటిని అయితే కనుక ఎన్హాన్సింగ్ అవర్ అండర్ వాటర్ క్యాపబిలిటీస్. సో మన యొక్క అండర్ వాటర్ క్యాపబిలిటీస్ ఫర్దర్గా ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఇవి మనకి ఏంటంటే డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ తోటి మనకైతే కనుక చేయబడడం జరిగాయండి. సో ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈస్ INS సూరత్. ఇట్ ఈస్ ద 4th అండ్ ద ఫైనల్ డిస్ట్రాయర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 15B విశాఖపట్నం క్లాస్. ఇవి మనకు అన్నీ కూడా ఇవి విశాఖపట్నం క్లాస్కి సంబంధించినటువంటివి. ఇట్ రిఫ్లెక్ట్స్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ వెపనరీ, సెన్సార్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టెల్త్ క్యాపబిలిటీస్. So these are the 3 important things. And మనకి 39 out of 40 naval platforms commissioned recent years were indigenously built. And the statements మనకి Prime Minister has said that so our rich maritime history and a global role as a reliable partnerగా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్హాన్స్ అవుతుందని చెప్పడము. సో డిఫెన్స్ మినిస్ట్రీ ఈజ్ ఎంఫసైజింగ్ ద గ్రోయింగ్ పవర్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ని కూడా మనకి ఏంటంటే కనుక హైలైట్ చేస్తున్నారండి. ఈ కాంటెక్స్ట్లో 3 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవేంటి అనుకున్నాం మనము. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ 17A. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? టు బిల్డ్ అరౌండ్ 7 అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ టు కాంప్లిమెంట్ ద ఎగ్జిస్టింగ్ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ని మనకి ఏంటంటే కనుక ఇది చేస్తూ ఇంకా అప్గ్రేడెడ్ వెర్షన్లో అయితే కనుక ఇవైతే కనుక ఉంటాయి మనకి. అండ్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ అండ్ స్టెల్త్ ఫీచర్స్, స్టెల్త్ అంటే సీక్రెట్ అని అర్థం, సీక్రెట్ ఫీచర్స్ అయితే కనుక మనకు ఉంటాయి. అండ్ ఆల్ 7 ఫ్రిగేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనల్ బిట్వీన్ 2024 to 2027. సెకండ్ ప్రాజెక్ట్ మనకి ఇంక వీటిలో ఏవేంటి అనేది మనకి మీకు ఆల్రెడీ తెలుసు కదండి. దట్ ఈస్ వాట్ ఈస్ మనకి ప్రాజెక్ట్ 17A అండర్లో తీసుకొచ్చిన ఫ్రిగేట్స్ అన్నీ కూడా నీలగిరి దగ్గర నుంచి మహేంద్రగిరి వరకు కూడా ఆ ఫ్రిగేట్స్ అన్నీ కూడా మీకు రావాలి. సెకండ్ వన్ ఈస్ ప్రాజెక్ట్ 75. ఇక్కడ ఏంటి 6 స్కార్పియన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ అండర్ ఏ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ దట్ ఆఫ్ ద ఫ్రాన్స్. ఏమేమి ఉన్నాయి సబ్మెరీన్స్? ఫస్ట్ వన్ వచ్చేసి కలవరి దగ్గర నుంచి కలవరి, కండేరి, కారంజ్, వేలా, వగీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాగ్షీర్. సో దీస్ ఆర్ ద సబ్మెరీన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇది
మన యొక్క అండర్ వాటర్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ అయితే కనుక చేస్తాయి ఈ యొక్క కన్వెన్షనల్ సబ్మెరీన్స్. థర్డ్ వన్ మనకి ప్రాజెక్ట్ 15B. ఇదేం చేస్తుంది, దీంట్లో 4 అడ్వాన్స్డ్ విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ని అయితే కనుక మనకైతే కనుక బిల్డ్ చేస్తున్నాము. సో బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ కోల్కతా క్లాస్ డిజైన్స్. సో ఇట్ ఇన్కార్పొరేట్స్ ఎన్హాన్స్డ్ వెపనరీ, స్టెల్త్ అండ్ సెన్సరీ సిస్టమ్స్. ఏవేంటి మనకి ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ సూరత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్లీ సో ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మనకి సో ద ఇంకొకటి మనకి ఐఎన్ఎస్ ఇంఫాల్. సో ద టోటల్ 4 ఇంపార్టెంట్. క్లియర్. సో దీనికి సంబంధించినటువంటి ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిజినియస్ నావల్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ 17A, 75, 15B ఇన్ ఎన్హాన్సింగ్ అవర్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిలయన్స్ అని అడగచ్చు. వేర్ యూ నీడ్ టు రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ 17A ఏంటి, 75 ఏంటి, 15B ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయాలండి. దీనికి సంబంధించిన ఒక పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రాజెక్ట్ 17A. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, it involves building the 7 stealth guided missile frigates as a part of the Shivalik class sub-series. Okay, second one, these frigates are designed and as well as constructed by the Mazagon Dock Shipbuilders Limited and as well as Garden Ridge Shipbuilders and Engineers Limited. Which of the above statements is or are correct అని చెప్పేసి అడుగుతున్నారండి. What was the answer? First one, so project 17A Shivalik class frigates కాదు కదండి, they are Nilagiri class frigates మనకి. These are Nilagiri class frigates. So therefore మనకి ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అండ్ దీస్ ఫ్రిగేట్స్ ఆర్ డిజైన్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై మ్యాజగాన్ డాక్ లిమిటెడ్ అండ్ గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్ అండి. So statement 1 is incorrect because project 17A frigates are intended to complement the existing Shivalik class series, not part of it. Statement 2 is correct because it is divided between the MDL and as well as the GRSC. ఇద్దరు కూడా మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే కనుక మనకి చేస్తున్నారండి. సో this is the important story that you are expected to know about project 17A, project 75 and then project 15B. Yes, I hope you are clear Andy. So if you are able to understand, please do like the video Andy, because we are putting lot of efforts for you. Yes, this shows that you are with us. Chalo, moving on to that of the next important article. Easy access to the clean toilets is essential for human dignity. Whether men, women, children, persons with disabilities, transgender people, ఎవరైనా కూడా having the easy access to the clean toilets is something so which is basically their right అని చెప్పేసి మనకైతే కనుక which is essential for a human dignity అని చెప్పి మనకి రీసెంట్గా సుప్రీం కోర్ట్ అయితే కనుక హైలైట్ చేస్తున్నారండి. The Supreme Court, which is considered as generally the law of the land, which is considered as the highest court in our country, highest constitutional court in our country, or the protector of fundamental rights in our country అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో we recently declared that easy access to clean public toilets for all, like including men, women, persons with disabilities, transgender people, ఎవరైనా కూడా it is not a matter of convenience, it is just a basic right that everybody need to be so access to అనమాట, essential part of that of the human dignity అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లీన్ టాయిలెట్స్కి, పబ్లిక్ టాయిలెట్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక there was one dedicated organization called as WTO, not World Trade Organization అండి, ఇట్ వాజ్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. ఇది మొన్న 2024 యూపీఎస్సీ ప్రిలిమినరీలో కూడా ఈ క్వశ్చన్ అయితే కనుక అడగడం జరిగింది. ఎస్, సో దాట్ వీ విల్ లుక్ ఇన్ టు యాజ్ వెల్. సో లెట్ us read some important points. The Supreme Court of India recently declared that access to clean public toilets for all individuals, like including men, women, persons with disabilities, transgender people, is their basic right which is essential for upholding the human dignity అని చెప్పేసి మనకి రీసెంట్గా సుప్రీం కోర్ట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎస్, so where it said that access to clean public toilets is not just a convenience, it is a fundamental aspect of the human dignity and as well as the basic rights.
Despite the provisions for public toilets near the toll plazas on national highways, so they are often poorly maintained and as well as inaccessible. Supreme Court is very serious on this particular aspect, saying that so మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేషనల్ హైవేస్ దగ్గర మనకి టోల్ ప్లాజాస్ దగ్గర ఉండేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఏవి కూడా దే ఆర్ కంప్లీట్లీ పూర్లీ మెయింటైన్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్యాక్సెసిబుల్ విచ్ నీడ్ టు బి కరెక్టెడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పడం జరుగుతుందండి. దే అర్జ్డ్ So the state governments and UTs are urged to prioritize maintenance and accessibility of public toilets ని మనకి అయితే కనుక మెయింటైన్ చేయండి. సో ప్రాపర్గా మెయింటైన్ చేయండి బికాజ్ ఇట్స్ నాట్ ఎ కన్వీనియన్స్ టు పీపుల్, ఇట్స్ దేర్ బేసిక్ రైట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ అప్హోల్డింగ్ ద హ్యూమన్ డిగ్నిటీ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుందండి. సో దే ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాలసీస్ టు ఎన్ష్యూర్ క్లీన్ అండ్ యాక్సెసిబుల్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉందండి, దాని పేరే మనకి వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఏజెన్సీ కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాల్సింది. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని మనకి 2001లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. సో దెన్ ఈ యొక్క శానిటేషన్ గురించి అవేర్నెస్ అది కూడా పీపుల్లో క్రియేట్ చేయటము, వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటంటే డెడికేటెడ్గా వరల్డ్ టాయిలెట్ డే అనేటువంటి దాన్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక సో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ మనకు ఆన్ 19th November టు రైజ్ అవేర్నెస్ అబౌట్ గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద పూర్ శానిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైజీన్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద వేరియస్ డిసీజెస్. సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజెస్ అవి కూడా మనకి స్ప్రెడ్ అవ్వడానికి సో గల మెయిన్ రీజనే మనకి పూర్ శానిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైజీన్. ఆ యొక్క శానిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైజీన్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచానికి మనకి ఏంటంటే తెలియచేయాలి అంటూ డెడికేటెడ్గా ఫంక్షన్ చేస్తున్న ఆర్గనైజేషనే ఈ యొక్క వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2001లో మనకైతే ఇక్కడికి ఇది ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ అలాగనే వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ దెర్ వాజ్ ఎ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ యాజ్ వెల్. సో ఇవేంటంటే ఈ యొక్క ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ వేర్ దే విల్ గివ్ ట్రైనింగ్ టు ద పీపుల్. సో దట్ ఏ విధంగా మనం సిటిజన్స్లో అవేర్నెస్, జనరల్ పబ్లిక్లో ఏ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, సో శానిటేషన్ గురించి, హైజీన్ గురించి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చూసుకునేటువంటివి. సో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏవేంటి? వరల్డ్ టాయిలెట్ డే, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ కాలేజ్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. క్లియర్ అండి. అండ్ ఇన్ 2013 the UN designated the 19th November as the World Toilet Day following a resolution that is co-sponsored by around 122 countries. Is it a United Nations organization? No, it is an independent non-governmental organization అండి మనకిది. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అంటే డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్సెస్ టు clean and as well as safe sanitation facilities in upholding the human dignity. Suggest some measures to improve the sanitation infrastructure in India can be a potential question. And ఇదిలో మొన్న 2024లో అడిగిన క్వశ్చన్ చూడండి. Consider the following statements regarding the World Toilet Organization. First and foremost, it is one of the agencies of United Nations అంటున్నారు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ డే, వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ టు ఇన్స్పైర్ యాక్షన్ టు ట్యాకిల్ ద గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ వన్, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈస్ టు గ్రాంట్ ఫండ్స్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ టు అచీవ్ ద ఎండ్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. సో ఖచ్చితంగా ఇది కొంత మనకి ఏంటంటే కనుక కరెంట్ అఫైర్స్లో తెలియనటువంటి వాళ్ళు ఇట్ విల్ ఫేస్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్గా అయితే కనుక ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఎనీవే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈజ్ ఇట్ ఏ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ? నో. సో దట్ వీ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. కాదండి, ఇట్ ఈస్ నాట్ ఎన్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ టు గ్రాంట్ ద, సో ఫస్ట్ది కాదు అన్నప్పుడు యూ కెన్ ఎలిమినేట్ దిస్. The main focus is to grant the funds to least developed countries and developing countries to achieve the end of open defecation. వీళ్ళు ఎటువంటి ఫండ్స్ గ్రాంట్ చేయరండి. లైక్ మనకి ఏంటంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్స్ గ్రాంటింగ్ అనేది ఏ ఉండదు. దే మెయిన్లీ ఫోకస్ అపాన్ అడ్వకేటింగ్, జస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్. సో అవేర్నెస్ని మనకి ఏంటంటే శానిటేషన్ గురించి, హైజీన్ గురించి, వాటి గురించి మనకి ఏంటంటే అవేర్నెస్ని చెప్తారు తప్ప వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎటువంటి ఫండ్స్ అనేటువంటిది గ్రాంట్ చేయడం అనేటువంటిది ఉండదు. సో ద థర్డ్ స్టేట్మెంట్
స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూడండి, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, టాయిలెట్ డే, టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ టు ఇన్స్పైర్ యాక్షన్ టు ట్యాకిల్ ద గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్. ఆల్రెడీ మనం ఆ పాయింట్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఏంటి ఇనిషియేటివ్స్, కీ ఇనిషియేటివ్స్, వరల్డ్ టాయిలెట్ డే, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ కాలేజ్, దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఫైనల్లీ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఓన్లీ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ హౌ యూపీఎస్సీ యాజ్ ద క్వశ్చన్స్ అండి. సో ఈ విధంగా మనకి ఆ స్పెసిఫిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక కూడా మీకు అందుకనే కొంత స్ట్రెస్ చేసి మనం ప్రాజెక్ట్ 17A, నెక్స్ట్ 15B, 75 అంత స్ట్రెస్ చేసి మనం చెప్తున్నది కూడా అందుకనే. ఎందుకంటే అన్నీ కలిపేసి ఇందులో ఏది 17A అంటలో డెవలప్ చేస్తున్నారు, లేకపోతే 15B అంటలో చేస్తున్నారు, లేకపోతే 75 అంటలో డెవలప్ చేస్తున్నారు, క్యాన్ బి షూర్ షాట్ ఫర్ ద అప్కమింగ్ 2025 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు అయితే కనుక మనకైతే కనుక ఉన్నాయి. క్లియర్? Later can we move to the next question అండి? Yes, next article మనకి. Yes, moving to that of the next article. In an attempt to address the lack of diversity, INSA అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అని అర్థం. ఇట్ సెలెక్ట్స్ ద నాన్ సైంటిస్ట్ టు యాజ్ ఇట్స్ ఫెలోస్. సో మనకి ఏంటి అని అంటే కనుక INSA వాళ్ళు సో ఐడియల్లీ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ పాత్ ఆఫ్ సెలెక్టింగ్ సో మనకి అకాడమిక్ సైంటిస్ట్ యాజ్ ఫెలో మెంబర్స్గా కాకుండా ఇప్పుడు నాన్ సైంటిస్ట్స్ని కూడా, అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్ టు దట్ ఆఫ్ ద సైంటిఫిక్ రీసెర్చ్ బట్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ సో టు ప్రమోషన్ ఆఫ్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక సో సైన్స్ని, సైంటిఫిక్ రీసెర్చ్ని, బేసిక్ సైన్స్ రీసెర్చ్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళను కూడా మనం గుర్తించాలి. అప్పుడు మాత్రమే సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ ఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనకి ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ముందు ఎగ్జిస్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించాలి అంటూ తన యొక్క ఒరిజినల్ పాత్ నుంచి మనకి డీవియేట్ అవుతూ నాన్ సైంటిస్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఫెలోస్గా మనకి ఏంటి అని అంటే కనుక రికగ్నైజ్ చేస్తోంది ఈ యొక్క INSA అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అనేటువంటిది డెడికేటెడ్ ఆర్గనైజేషన్ అండి మనకి ఇది. ఎస్, సో దీనికి సంబంధించినటువంటివి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి మీకు. ఎవరెవరిని రీసెంట్గా మనకి ఏంటంటే సో ఫెలోస్గా మనకి ఈ లిస్ట్లో యాడ్ చేశారు అని అంటే కనుక హియర్ యూ కెన్ రీడ్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. The annual list of fellows announced by the 90-year-old Indian National Science Academy among the country's most prestigious assembly of scientists sticks out this year for its deviation from the academy's traditional practice. It features a famous Indians who are not professional scientists. For example, Sudha Murthy, so the founder, one of the founding members of the Infosys. So okay, Sudha Murthy, Rajya Sabha member and former chair of Infosys Foundation, and as well as her spouse NR Narayana Murthy, 2 of his Infosys co-founders Nandan Nilekani, Krish Gopalakrishnan, and one more important person Rajendra Singh, water conservationist and founder of Taruna Bharat Sangh. వీళ్ళందరినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళల్లో వీళ్ళ యొక్క ఫెలోస్గా మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్ చేయబడ్డం అయితే కనుక జరిగిందండి. సో ఇక్కడ చెప్పేది అదే అనమాట. సో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ ఆఫ్ ద సైంటిఫిక్ రీసెర్చ్ బట్ దే ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రమోటింగ్ ద సైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వీటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో సైన్స్ని మనకి ఏంటంటే కనుక ప్రమోట్ చేస్తున్నారు, సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళని గుర్తించాలి అంటూ మనకైతే కనుక చెప్పడం జరిగింది. డౌన్ ద లైన్ ఇలా మనం ఏంటి చేయడం వల్ల ఇంకా కొత్త సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్కి సంబంధించినటువంటి లేకపోతే రీసెంట్గా మనకు వస్తున్నటువంటి డీప్ టెక్, సో డీప్ టెక్ అని ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కానీ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఫ్లో అవుతాయి. సో దాని మూలాన ఇంకా మోర్ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే INSA వాళ్ళు అయితే చెప్తున్నారండి. INSA అనే ఆర్గనైజేషన్ మనకి వే బ్యాక్ 1935లోనే మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ లెట్ us start discussing. The Indian National Science Academy INSA has recently introduced even 2 new categories of fellows, that is Science in Translation, Science in Society, to address a lack of diversity and include non-scientists as well contributing to the scientific research and its societal applications. So this is what is the representational image of the INSA, which is located in New Delhi. Indian National Science Academy is the thing andi manaki ikkada.
For the first time, INSA's list of fellows include individuals who are not directly associated with scientific research, but they have contributed significantly to that of the science-related domains. సో మనకి ఏంటంటే డైరెక్ట్లీ వీళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యలేరు, బట్ కానీ ఇండైరెక్ట్లీ సో దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు దట్ ఆఫ్ ద సైన్స్ రిలేటెడ్ డొమైన్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం, సుధామూర్తి, నందన్ నిలికేని, రాజేందర్ సింగ్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ నేమ్స్ మనకి. ఎస్ అండి, 2 న్యూ కేటగిరీస్ని మనకి తీసుకుని వచ్చారు, సైన్స్ ఇన్ ట్రాన్స్లేషన్, సైన్స్ ఇన్ సొసైటీ అంటూ మనకి 2 ఇంపార్టెంట్ కేటగిరీస్ని మనకి INSA వాళ్ళు అయితే తీసుకుని వచ్చారండి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక సైన్స్ ఇన్ ట్రాన్స్లేషన్, సో దే రికగ్నైజ్ దోస్ ఇన్ లీడర్షిప్, సైన్స్ బేస్డ్ ఇన్నోవేషన్, ఇండస్ట్రియల్ R&D అండ్ టెక్నాలజికల్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి ఏంటంటే కనుక సైన్స్ ఇన్ సొసైటీ అండర్లో దో ఆర్ క్రియేటింగ్ ద మోర్ సొసైటల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళని మనకైతే కనుక ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో టు అడ్రస్ ద డైవర్సిటీని, సో మనకి ఏంటంటే కనుక డైవర్సిటీ ఇష్యూని అడ్రస్ చేయడం గురించి అయితే కనుక చేశారు, అండ్ టు బ్రింగ్ మోర్ స్టేక్ హోల్డర్స్ టుగెదర్. సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఏం తెలియాలి అని అంటే కనుక ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గురించి మనకైతే చాలా క్లియర్గా తెలియాలి. ఈ ఆర్గనైజేషన్ మనకి 1935లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్ ఇండియా, నిసిగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. ఆ తర్వాత వేబ్యాక్ మనకి తర్వాత 1970లో దాని యొక్క ప్రజెంట్ ఫామ్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీగా నేమ్ అయితే కనుక చేంజ్ చేశారు. బట్ ఒరిజినల్లీ మనకి ఏంటంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్ ఇండియాగా మనకి ఏంటంటే కనుక ఇది వెస్ట్ బెంగాల్లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు, కోల్కతాలో, ఇన్ ద ఇయర్ 1935 ఇన్ కోల్కతా. బట్ లేటర్ ఆన్ INSA, దట్ ఈస్ ద మోడర్న్ నేమ్, మనకి 1970లో చేంజ్ చేయబడడం జరిగింది. అండ్ దీన్ని మనకి ఇంతకుముందు కోల్కతాలో ఉండేటువంటి ఆర్గనైజేషన్ న్యూఢిల్లీకి 1951లో మనకైతే కనుక చేంజ్ చేశారండి. సో ఈ యొక్క INSA బాడీ ఏం చేస్తుంది మనకి అంటే కనుక ఇట్ రిప్రజెంట్స్ అవర్ కంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఫారమ్స్లో. సో పెద్ద పెద్ద సైంటిఫిక్ రిలేటెడ్ ఫారమ్స్లో ఏవైనా ఉన్నా కూడా అక్కడ మన యొక్క ఇండియాని రిప్రజెంట్ చేయడము, అండ్ అలాగనే మన కంట్రీలో ద సైన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైంటిస్ట్ యొక్క ఇంట్రెస్ట్స్ని మనకి ఏంటంటే సేఫ్ గార్డ్ చేస్తూ ఫర్దర్ అవేర్నెస్ని క్రియేట్ చేయడము, అండ్ యంగ్ సైంటిస్ట్స్ని ఫర్దర్గా ఎంకరేజ్ చేయడం గురించి డెడికేటెడ్గా మనకి ఏంటంటే కనుక ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటువంటి దాన్ని మనకైతే తీసుకుని వచ్చారండి. ఇది వే బ్యాక్ 2015లో మనకైతే తీసుకుని వచ్చారు. INSA ఈజ్ వన్ సచ్ బాడీ, ఇండియన్ నేషనల్ సైన్సెస్ అకాడమీ. ఫర్దర్గా ఇంకా యంగ్ సైంటిస్ట్ని ప్రమోట్ చేయడం గురించి సో INYAS అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. ఇదేంటి మనకి ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఎప్పుడు తీసుకుని వచ్చారు దీన్ని? 2015లో తీసుకుని వచ్చారు. INSA ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? వే బ్యాక్ 1935లోనే మనకి ఎస్టాబ్లిష్ అయింది యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్ ఇండియాగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. క్లియర్? ఎస్. సో వీళ్ళు కొన్ని పీర్ రివ్యూడ్ పబ్లికేషన్స్ని అయితే కనుక ఇది చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొసీడింగ్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇండియన్ జర్నల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్సెస్ అంటూ మనకి 3 ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ని మనకైతే కనుక వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ వచ్చేసి మనకి తీసుకుంటే దిస్ ఈజ్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయండి. ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 2004లో మనకి బెర్లిన్ డిక్లరేషన్ ఆన్ ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్ అని చెప్పేసి మనకైతే కనుక సైన్ చేశారు. దానికి మన యొక్క INSA ఈజ్ సిగ్నటరీ. అండ్ ఇట్ అడ్వకేట్స్ ఫర్ ఓపెన్ యాక్సెస్ అండ్ కొలాబరేషన్ ఇన్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ గ్లోబల్లీ. అంటే ప్రపంచం మొత్తం మీదుగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఓపెన్ యాక్సెస్ని మనం ఏంటంటే ప్రమోట్ చేయాలి. ఓన్లీ ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్ టు ఈ సైంటిఫిక్ రీసెర్చ్ కానివ్వండి, ఏదైనా సైన్సెస్ కానివ్వండి, ఇవి కూడా ఓన్లీ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కే మాత్రమే కన్ఫైన్ అయిపోకుండా సో ఇది మనకి ఏంటంటే ఇట్ షుడ్ బి అవైలబుల్ టు ఎవ్రీ ఇండివిజువల్ అనే ఉద్దేశంతో మనకి ఏంటంటే బెర్లిన్ డిక్లరేషన్ ఆన్ ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక చేశారు. దానికి మన యొక్క ఇండియా ఈజ్ ఏ సిగ్నటరీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ మనకి INYAS, వీళ్ళు ఏంటంటే కనుక కోర్ వాల్యూస్ ఆఫ్ యంగ్ అకాడమీస్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకి 2019లో సైన్ చేయడం జరిగింది. సో మన యొక్క INYAS ఏదైతే యూత్ సైంటిస్ట్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాళ్ళు మనకి ఏంటంటే INYAS వాళ్ళు ఈ యొక్క కోర్ వాల్యూస్ ఆఫ్ యంగ్ అకాడమీస్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక సైన్ చేశారు. క్లియర్? సో ఫైనల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి?
రీసెంట్గా నాన్ సైంటిస్ట్స్ని కూడా, అంటే ట్రెడిషనల్ అకాడమిక్ సైంటిస్ట్స్నే కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కాకుండా సో అవతల ఉండి కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళని మనకైతే కనుక రికగ్నైజ్ అయితే కనుక చేస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా ఐఎన్ఎస్ఏ వాళ్ళు, ఐఎన్ఎస్ఏ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకి వే బ్యాక్ 1935లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్ ఇండియాగా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఒరిజినల్గా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో అయితే కనుక ఉన్నాయి. బట్ లేటర్ ఆన్ మనకి 1951లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని మనకి ఏంటంటే ఎక్కడి నుంచి కోల్కతా నుంచి న్యూఢిల్లీకి మనకైతే మార్చారు. అండ్ అలాగే నిసి అనే పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ని తర్వాత మనకి ఐఎన్ఎస్ఏగా మనకైతే 1970లో చేంజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇంటర్నేషనల్ ఫారమ్స్లో అది కూడా మనల్ని రిప్రజెంట్ చేస్తుంటారు. యంగ్ సైంటిస్ట్స్ని ఫర్దర్గా మనకి ఇంకా ఎంకరేజ్ చేయడం గురించి ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని చెప్పేసి మనకి ఒక జూనియర్ వింగ్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. 3 ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ అయితే చేస్తుంటారు. అండ్ వన్ మోర్, మనకి వీఆర్ ఏ signatory to that of Berlin Declaration on Open Access to Knowledge, and alagane INYAS also signed Core Values of Young Academics Declaration 2019. క్లియర్ అండి. సో సైన్సెస్కి సంబంధించి దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ మస్ట్ అండ్ షుడ్ దట్ యూ హ్యావ్ టు కవర్. సో ఒరిజినల్లీ వీ టాక్డ్ అబౌట్ 3 ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకున్నాము. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనము వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ గురించి, వాళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ ఏవేంటి అనేటువంటి దాని గురించి చూసాము. అండ్ సుప్రీంకోర్టు రీసెంట్గా యాక్సెస్ టు ద క్లీన్ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ ఈజ్ నాట్ ఎ కన్వీనియన్స్, ఇట్ ఈస్ ఎ బేసిక్ రైట్ టు అప్హోల్డ్ ద హ్యూమన్ డిగ్నిటీ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ టు ఎ పర్టికులర్ సెక్షన్, సో ఇట్ ఈస్ అప్లై టు మెన్, విమెన్, చిల్డ్రన్, సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ట్రాన్స్జెండర్ పీపుల్ అందరికీ కూడా మనకి ఏంటి అంటే కనుక రైట్ అయితే కనుక ఉంటుంది. సో దయచేసి వాటి యొక్క మెయింటెనెన్స్ని ఇంప్రూవ్ చేయండి అంటూ సుప్రీంకోర్టు రీసెంట్గా మనకైతే కనుక స్టేట్ గవర్నమెంట్స్కి చెప్తున్నారండి. థర్డ్ ఇంపార్టెంట్ వన్, వీ టాక్డ్ అబౌట్ ఐఎన్ఎస్ఏ గురించి అయితే కనుక మనం మాట్లాడుకున్నాము. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అంటే దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అనేటువంటిది. క్లియర్? సో let us move forward. Discuss the significance of inclusive recognition in scientific institutions like INSA for fostering a diverse and a collaborative environment in the science and technology. Coming to the this practice question అండి, ఈ ఆర్టికల్ మీద అంటే ఈ టాపిక్ మీద అడిగే క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ INSA. ఫస్ట్ వన్, it is originally established as National Institute of Sciences in India NISI in 1935. Second one, it recently introduced the Science in Translation and Science in Society categories of fellows to recognize the contributors beyond the traditional academic scientists. Which of the above statements are correct అండి? Yes, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 1935లో నిసిగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ 2 కేటగిరీస్, దట్ ఈస్ సైన్స్ ఇన్ ట్రాన్స్లేషన్, సైన్స్ ఇన్ సొసైటీ అని అయితే కనుక మనకైతే కనుక యాడ్ చేశారండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. So that is, it was founded as National Institute of Sciences in India 1935 and was renamed in the year 1970. And it recently introduced 2 new categories, that is Science in Translation, Science in Society అంటూ మనకి 2 new categories అయితే కనుక తీసుకుని వచ్చారు to include non-scientists as well who are contributing to the science related fields and societal impacts is what is the another important article that you are expected to know from the today's thing. And moving on to the next article, the red flag as China's expansionist strategy rolls on అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సో ఎస్ అండి, ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఏంటంటే కనుక చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఏ విధంగా పర్స్యూ చేస్తోంది అనేటువంటి దాని మీద అయితే కనుక కమెంట్ అయితే చేయబడడం జరిగింది. లైక్ మెయిన్లీ ద ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బ్రహ్మపుత్రాస్ డ్యామ్ కన్స్ట్రక్షన్. మనం కపుల్ ఆఫ్ డేస్ మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక న్యూస్ ఐటమ్స్ని, సో చైనా హ్యాస్ రీసెంట్లీ ప్రపోజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద లార్జెస్ట్ డ్యామ్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ మీద, దట్ ఈస్ యార్లుంగ్ సాంగ్పో అంటారు మనకి టిబెట్. ఆ రివర్ మీద మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయదలుచుకుంది. యాజ్ ఏ రిజల్ట్ ద లోవర్ రైపేరియన్ కంట్రీస్ ఆర్ ద స్టేట్స్ నథింగ్ బట్ దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అవర్ కన్సర్న్స్ సో రిగార్డింగ్ ద వాటర్ అవైలబిలిటీ టు అవర్ డౌన్ స్ట్రీమ్ స్టేట్స్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ కానివ్వండి, ఫిషరీస్ సెక్టర్, లైవ్లీహుడ్స్, ఇవన్నీ కూడా మనకైతే కనుక డిస్టర్బ్ అవుతాయి అంటూ మనం ఒక కన్సర్న్ అయితే కనుక రైజ్ చేసాము. అండ్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ వీటిని మనకి ఏంటంటే డ్యామ్ బాంబ్స్గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇన్ కేస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు బిట్వీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా వచ్చినప్పుడు అంత హ్యూజ్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా వాటర్ని ఒక్కసారిగా మనకి ఏంటంటే రిలీజ్ చేయడం వల్ల కూడా అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం మనకి ఫ్లడింగ్కి గురవుతాయి అన్నమాట. ఫ్లడ్స్ వచ్చేస్తాయి విపరీతంగా.
అంత వాటర్ని. అంటే ఆ విధమైనటువంటి అటాక్స్ని చైనా క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అనేటువంటిది. అండ్ నాట్ ఓన్లీ ఇండియా, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఇండియా ఈజ్ బీయింగ్ మనకి ఏంటంటే కనుక చైనా ప్రొవోకేట్ చేస్తుంది. ఇట్స్ దట్ సో చైనా హ్యాస్ ఇష్యూస్ విత్ దట్ ఆఫ్ నేపాల్ తోటి ఇష్యూస్ ఉన్నాయి, భూటాన్ తోటి ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఈవెన్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి, పర్టికులర్లీ ఇన్ ద సౌత్ చైనా సీలో మనకైతే కనుక ఇష్యూస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఈ కాంటెక్స్ట్లో ఇండియా ఈ యొక్క కలెక్టివ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా యూజ్ చేసుకుని మనం ఏంటంటే కనుక చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ యొక్క రీజియన్లో పెరిగిపోతున్నది అన్నటువంటి వాడిని మనం ఏంటంటే కనుక కౌంటర్ చేయాలి. సో చైనా ఇండియా నాట్ బైలాటరల్గానే కాకుండా ఏంటంటే కనుక సో మల్టీలాటరల్ ఫారమ్స్ని యూజ్ చేసుకుని అన్ని కంట్రీస్ కూడా కలెక్టివ్ వాయిస్ తోటి మనకైతే కనుక సో చైనాని మనం ఏంటంటే కౌంటర్ చేయాలి అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. Clear? Let us discuss some important points associated with this. So the red flag as China's expansionist strategy rolls on. This article discusses the China's recent expansionist activities. Expansionist అంటే ఇల్లీగల్గా టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అనేటువంటి చేయడము, లేకపోతే వాళ్ళ యొక్క మ్యాప్స్లో మనకి ఏంటంటే ఏవైనా డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఉంటే కనుక వాళ్ళ యొక్క మ్యాప్స్లో అవి చైనీస్ టెరిటరీస్గా చూపించడము, లేదంటే కంటెస్టెడ్ ఏరియాస్లో సెటిల్మెంట్స్ని పెంచడము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చైనా చేసేటువంటి లేదా ఫాలో అయ్యేటువంటి ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ అండి. అలాంగ్ ద ఇండియా చైనా బార్డర్ అండ్ ఇట్స్ బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఓవరాల్ సౌత్ ఏషియా. So this author also highlights the construction of the dam on the Yarlung-Jangbo river and the creation of 2 new administrative counties ni. So మనకి ఏంటంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ కౌంటీస్ని మనకి రీసెంట్గా ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ లడాఖ్లో అయితే కనుక చైనా అయితే క్రియేట్ చేసిందండి. ఇవేంటి అని అంటే కనుక సమ్ ఏరియాస్ మనకి ఏంటంటే కనుక ఇండియాలో కూడా మనకి ఏంటంటే కనుక ఫాలో అవుతున్నాయి. సో ఈ విధమైనటువంటి ఇల్లీగల్ టెరిటోరియల్ ఇన్కర్షన్స్ అనేటువంటిది, లేకపోతే మా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేటువంటిది దెబ్బతింటోంది అని చెప్పేసి మనం ఏంటంటే కనుక ప్రొటెస్ట్ చేస్తున్నాం. అండర్స్కోరింగ్ దీస్ మూవ్స్ యాజ్ డైరెక్ట్ ఛాలెంజెస్ టు ద ఇండియాస్ సావరానిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ స్టెబిలిటీ. ఫస్ట్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ గురించి. ఇది మనకి లోవర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతుంది. పర్టికులర్లీ అగ్రికల్చర్, ఫిషరీస్, బయోడైవర్సిటీ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యి ఈ యొక్క రీజియన్లో ఓవరాల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది అనేది మొదటి ఇష్యూ. రెండో ఇష్యూ మనకి ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ కౌంటీస్, అంటే అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ని మనకి రీసెంట్గా ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ లడాక్ నియర్లో మనకి ఏంటంటే కనుక చేశారు, అజర్టింగ్ ద కంట్రోల్ ఓవర్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీస్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం యాక్టివిటీస్ చేస్తుంది చైనా, మనకి రీనేమింగ్ ద లొకేషన్స్, ఇన్కార్పొరేటింగ్ ద డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఇంటూ చైనీస్ మ్యాప్స్, ఎస్టాబ్లిషింగ్ ద సెటిల్మెంట్స్ ఇన్ ద కంటెస్టెడ్ రీజియన్స్. ఈ విధంగా చేస్తూ సో చైనా ఈ విధంగా మనకి ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ని మనకైతే కనుక ఇది చేస్తుంది. సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఇండియా ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బట్ ద అదర్ కంట్రీస్ కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతున్నాయి అంటూ మనకి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని మనకి ఆథర్ చెప్తున్నారండి. ఇండియా షుడ్ ప్లే నౌ ద రోల్ యాజ్ ఏ రీజనల్ లీడర్గా. సో నౌ ఇండియా ఈజ్ ఏ డామినెంట్ కంట్రీ, డామినెంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ రీజియన్. మరి దాన్ని మనం ఏంటంటే కనుక దాన్ని యూజ్ చేసుకుని, ఆ లీడర్షిప్ని యూజ్ చేసుకుని మనం ఏంటంటే కనుక ఇండియా మస్ట్ లీడ్ ఏ కలెక్టివ్ సౌత్ ఏషియన్ రెస్పాన్స్ టు ద చైనీస్ అగ్రెసివ్ స్ట్రాటజీస్. ఈ విధమైనటువంటి అగ్రెసివ్ స్ట్రాటజీస్ని మనం ఏంటంటే కనుక వీ హ్యావ్ టు లీడ్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ ద డిప్లొమాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ మెకానిజమ్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని యూజ్ చేసుకుంటూ మనకి ఏంటంటే చైనాని కౌంటర్ చేయడము, అండ్ అలాగే creation of regional forums and reliance on multilateral institutions in order to balance the power dynamics. And the third one, we have to accelerate our infrastructure development in the border areas so that to counter the Chinese advances effectively. అంటూ మనకి ఆదర్ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ అయితే కనుక మనకి చెప్తున్నారు. ఓవరాల్ ఈ ఆర్టికల్లో బాటమ్ లైన్ ఏంటంటే చైనా మనకి ఏంటంటే కనుక తన యొక్క మిలిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మజిల్ పవర్ని ఉపయోగిస్తూ ఏం చేస్తోంది అంటే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ని పర్స్యూ చేస్తోంది. ఎక్స్పాన్షనిస్ట్
ఎగ్నెస్ట్ అంటే మనకి ఇతర దేశాలని మనకి వాళ్ళ టెరిటరీస్ కాకపోయినా వాళ్ళవి అని చెప్పేసి ఆక్యుపై చేసుకోవడము. దీనివల్ల మనకి అదర్ టెరిటరీస్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటారు దాన్ని, అది దెబ్బతీసే విధంగా మనకైతే కనుక చైనా యాక్టివిటీస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అంటూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల ఖచ్చితంగా ద డౌన్ స్ట్రీమ్ ఉండేటువంటి కంట్రీస్కి ఎఫెక్ట్ అయితే కనుక అవుతుంది. అండ్ అలాగే ఎస్టాబ్లిషింగ్ ద న్యూ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ కాల్డ్ యాజ్ కౌంటీస్ అంటారనమాట. సో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం గురించి మనకి అడ్రస్ చేస్తూ ఇండియా మరి ఏ విధంగా ఇప్పుడు ప్రొసీడ్ అవ్వాలి సో అంటూ మనకి ఏంటంటే ఫైనల్ సజెషన్స్ అయితే కనుక మనకైతే ఇచ్చారండి ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్, క్లియర్ కదండి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Misleading ads. Supreme Court warns the states and as well as union territories against the laxity. Yes, laxity అంటే లైక్ నాట్ సీరియస్, నాట్ వెరీ కేర్ఫుల్ అని చెప్పేసి మనకు చెప్పడాన్ని, సో యూర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్ అని చెప్పడాన్ని మనం లాక్సిటీ అంటాం అనమాట. సో సుప్రీం కోర్ట్ ఈస్ వార్నింగ్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ ఎగెన్స్ట్ దిస్ లాక్సిటీ. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయాలి. బికాస్ దీస్ అడ్వర్టైజ్మెంట్స్ విల్ ఎక్స్ప్లాయిట్ ద కన్జ్యూమర్స్. సో అంతే కదండి, వాటిని చూసి నమ్మి అవి నిజంగా అవి వాళ్ళు చూపించినటువంటి రిజల్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వస్తాయి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక అలా చూపించినటువంటి వాటిని నమ్మి కన్జ్యూమర్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. సో మరి దాన్ని ప్రివెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ మనకి ఏంటంటే ఎటువంటి సీరియస్నెస్ చూపించట్లేదు అని చెప్పి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు యాక్ట్స్ని అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా వార్న్ చేస్తుంది. ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ వార్న్డ్ the states and UTs of contempt action for hesitating to initiate proceedings against the offending individuals and companies which give misleading medical advertisements, particularly so medical advertisements. For example, recently మనం చూసినట్లయితే పతాంజలి రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉంది మనకి. సో ఈ విధంగా మనకి ఏంటంటే కనుక క్లెయిమ్స్, మ్యాజికల్ రెమెడీస్ అని చెప్పేసి చూపిస్తూ సో పీపుల్ని చీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ మీదన, ఒకవేళ ఇండివిజువల్స్ మీదన లేదా కంపెనీస్ మీదన మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకోకపోతే కనుక నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక ఉంటుంది అని సుప్రీంకోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ని అయితే కనుక ఇనిషియేట్ చేస్తాను అని చెప్పి సో మనకి ఏంటంటే కనుక చెప్పడం జరుగుతుందండి. సో క్లియర్. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ యాక్ట్ గురించి మెన్షన్ చేశారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉందన్నమాట. అండ్ అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ రెండోది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మూడోది. సో ద కంటెంప్ట్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ దోస్ హూ హ్యావ్ నాట్ కంప్లైడ్ విత్ జస్టిస్ ఓకా వారెంట్. సో ఎవరైతే మనకి ఇలాంటి సో ఈ యొక్క మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ప్రభుత్వం ఏం చేయాలి, సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలా కాకుండా లాక్సిటీ అంటే ద కేర్లెస్ యాటిట్యూడ్, సో లేకపోతే ఈజీ గోయింగ్, నాట్ వెరీ స్ట్రిక్ట్ యాటిట్యూడ్ని ఫాలో చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా సో స్టేట్ గవర్నమెంట్స్ మీదన సో యాక్షన్ అయితే కనుక తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి వార్న్ చేస్తోందండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రీసెంట్లీ వార్న్డ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ కంటెంప్ట్ యాక్షన్ ఫర్ ఫెయిలింగ్ టు యాక్ట్ అగెన్స్ట్ ఇండివిజువల్స్ అండ్ కంపెనీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిస్లీడింగ్ మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్. సో మిస్లీడింగ్ మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైతే మనకి చేస్తూ ఉంటారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డ్రగ్ మీకు ఏంటంటే కనుక కంప్లీట్లీ మీ యొక్క బీపీ మొత్తం అన్నింటినీ కూడా క్యూర్ చేసేస్తుంది అని చెప్పేసి మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేసేటువంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి. దిస్ కమ్స్ ఆఫ్టర్ ఎ status report highlighted the poor implementation of the laws like Drugs and Magic Remedies Objectionable Advertisements Act 1954. సో ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు అంటే ఏవైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని చాలా పూర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి పాయింట్ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు రీసెంట్గా రైజ్ చేయడం జరిగిందండి. The court has threatened contempt proceedings will be initiated against states and UTs who fail to act against the violators. So కోర్టు ధిక్కరణ కేసుల్లో మనకి ఏంటంటే కనుక వీళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో జాగ్రత్త పడండి అని చెప్పి మనకి కోర్టు వార్న్ చేస్తుంది. కంటెంప్ట్ యాక్షన్ విల్ అప్లై టు దోస్ హూ డు నాట్ కంప్లై విత్ ఎగ్జిస్టింగ్ లాస్ ప్రొహిబిటింగ్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెజిస్లేషన్ దట్ ఈస్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1954. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ ప్రొహిబిట్స్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఆర్ క్లెయిమింగ్ మ్యాజికల్ రెమెడీస్ ఫర్ ద డిసీజెస్. సో వ్యాధులకు మనకి ఏంటంటే కనుక ఇది జస్ట్ లైక్ దట్ మీకు ఏంటంటే
నయం చేసేస్తుంది అని చెప్పేటువంటి మ్యాజికల్ రెమెడీస్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు కూడా చేయకూడదు. సెకండ్, until and unless it is scientifically proven so that definitely this particular treatment or this particular drug మనకి ఏంటంటే ఇది ఖచ్చితంగా ట్రీట్ చేస్తుంది అనేటువంటి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోతే సో దాన్ని ఇది చేయకూడదు. సెకండ్ వన్ ఈజ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఇట్ రెగ్యులేట్స్ డ్రగ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ క్వాలిటీ ఇన్ ఇండియా. థర్డ్ వన్ ఈజ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఇది మనకి ఏంటంటే కన్జ్యూమర్స్ని అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ లైక్ ఇంక్లూడింగ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటి చట్టం మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ యొక్క 3 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుందండి. Yes, the implementation of these laws has been completely pure. So the amicus curiae has submitted a report emphasizing the enforcement gaps are there. సో ఏమి ఇంపార్టెంట్ యాక్ట్, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1954 అని చెప్పి మనకి తీసుకుని వచ్చారనమాట. సో ఇదేం చేస్తుందంటే ఇట్ టు కంట్రోల్ ద డ్రగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రొహిబిట్ ద క్లెయిమ్స్ ఆఫ్ మ్యాజికల్ రెమెడీస్. ఎవరో కూడా మనకి ఏంటంటే కనుక సో ఈ మంత్రాస్ ద్వారా లేకపోతేనేమో వీటి ద్వారా ఇలా మ్యాజికల్ రెమెడీస్ని చూపించడం అనేటువంటిది అడ్వర్టైజ్ చేయడం అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇట్ అప్లైస్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఎయిదర్ ఇట్ కెన్ బి ఎ రిటన్ ఫార్మ్, ఓరల్ ఫార్మ్ అండ్ ఎ విజువల్ ఫార్మ్. ఏదైనా కూడా మనకి ఏంటంటే అన్ని రకాల ఫార్మ్స్కి అప్లై అవుతుంది. ఈ యొక్క డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ మనకి ఏంటంటే ఒక పక్కన డ్రగ్ని కవర్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లూడ్స్ మెడిసిన్స్ ఫర్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, డయాగ్నోస్టిక్ సబ్స్టెన్సెస్ అండ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద బాడీలీ ఫంక్షన్స్. సెకండ్ వన్ ఏంటంటే తలిస్మాన్స్, మంత్రాస్, చార్మ్స్ అండ్ అదర్ ఐటమ్స్ క్లెయిమింగ్ మిరాక్యులస్ హీలింగ్ పవర్స్. వీటికి లేకపోతే ఈ మంత్రాలకి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హీలింగ్ పవర్స్ అయితే కనుక ఉంటాయి అంటూ మనకి ఏంటంటే వాటిల్ని లేదా ఆ పలానా ఐటమ్స్ చూపించి ఇవి మీరు ఏంటి అని అంటే కనుక మీరు వేసుకున్నట్లయితే లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే కనుక సో ఖచ్చితంగా మీ యొక్క డిసీజెస్ అన్నీ కూడా నయమైపోతాయి అంటూ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి ఆ మ్యాజికల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ చట్టం స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ అయితే కనుక చేస్తుందండి. ఒకవేళ ఎవరైనా కూడా ఇండివిజువల్ అయినా ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ అయినా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ అనేటువంటిది తీసుకోబడడం జరుగుతుంది. Ads that are false, misleading and or make the unwarranted claims, because it's all about overall exploitation of consumers. కన్జ్యూమర్స్ని మనకి ఏంటంటే ఇవి చెప్పి నమ్మించి సో ఇది చేయడం అనమాట. సో కన్జ్యూమర్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వీటిని దాన్ని కంట్రోల్ చేయడం గురించి అయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఫస్ట్ పట్టుబడి కన్విక్ట్ అయినట్లయితే కనుక అప్ టు 6 months జైల్, ఫైన్ ఆర్ బోత్ ఉంటుంది. మళ్ళీ సబ్సీక్వెంట్ కన్విక్షన్ అంటే మళ్ళీ కన్విక్ట్ అయితే కనుక అప్ టు 1 year ఇంప్రిజన్మెంట్, ఫైన్ ఆర్ బోత్ అయితే కనుక మనకి వాళ్ళ మీద విధించబడడం జరుగుతుందండి. సో కంపెనీస్ హూ ఆర్ వైలేటింగ్ ద యాక్ట్ కెన్ హోల్డ్ డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్ అకౌంటబుల్ అన్లెస్ దే డెమాన్స్ట్రేట్ ద డ్యూ డిలిజెన్స్. సో ఎవరైనా కంపెనీస్ ఒకవేళ ఈ యాక్ట్ని చట్టాన్ని వైలేట్ చేస్తున్నట్టుగా ఉంటే కనుక ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడడం జరుగుతుంది. ఎస్, discuss the importance of strict enforcement of drugs and magic remedies objectionable advertisements act 1954 in curbing the misleading medical advertisements in India. దీనికి సంబంధించిన ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1954. సో ఫస్ట్ చెప్తుంది మనకి దిస్ యాక్ట్ అప్లైస్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ లైక్ ఇంక్లూడింగ్ ఓరల్, రిటర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ విజువల్. సెకండ్ది, ఇట్ ప్రొహిబిట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోటింగ్ తలిస్మాన్స్, మంత్రాస్ ఆర్ చార్మ్స్ క్లెయిమింగ్ టు హ్యావ్ ద హీలింగ్ పవర్స్. సో ఎవరో కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ ఓరల్, రిటర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ విజువల్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సో సి ఆన్సర్ బోత్ 1 and 2. So the act covers all types of advertisements like it can be written, oral, visual, so that to ensure we have a comprehensive regulation. And second thing, it explicitly prohibits advertisements that promotes talismans, mantras, charms or any other items claiming that they have the magical healing powers ఉంటాయి వీటికి అని చెప్పేసి మనకి ఏంటంటే వాటిల్ని కూడా ప్రొహిబిట్ చేస్తుంది టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్ఇన్ఫర్మేషన్. క్లియర్? So this is what is the next important article. And moving on to the next important article, China and Sri Lanka agree to more investment
and as well as economic cooperation. Yes, this is one more a cause of concern for India. So because మనకి శ్రీలంక ఏమవుతుంది అని అంటే కనుక చైనీస్ యొక్క ఆర్బిట్లోకి మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే కనుక నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్ని మనకైతే కనుక దాటుకుని అంటే ఎప్పుడు ఇండియా యొక్క విజిట్ చేయాలి అనేటువంటి దాన్ని దాటి మనకి ఏం చేశారు అని అంటే కనుక చైనాని విజిట్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో దట్ షోస్ ద ఇంక్రీజింగ్ రిలేషన్ విత్ దట్ ఆఫ్ ద చైనా. అండ్ అలాగనే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అండర్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని కూడా సైన్ చేశారు. సిమిలర్లీ నౌ శ్రీలంక మొన్ననే మనకి ఏంటంటే శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అనుర్ కుమార్ దిశన్నాయక మన కంట్రీకి అయితే కనుక రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇప్పుడు తర్వాత మనకి నౌ హీ హాజ్ విజిటెడ్ శ్రీలంక యాజ్ వెల్. సో నౌ దే బోత్ ఆర్ అగ్రీయింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కోఆపరేషన్. So despite everybody knows that China follows debt trap diplomacyని మనకైతే కనుక ఫాలో చేస్తుంది. అంటే అప్పులు విపరీతంగా అప్పులు ఇచ్చేసి మనకి ఏంటంటే కనుక వాళ్ళని కంప్లీట్లీ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటిది సో చైనా యొక్క ఆలోచన. సో డిస్పైట్ దాట్ అలాగే హంబంతోతా పోర్ట్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక శ్రీలంకలో ఉందండి. సో దాన్ని మనకి ఏంటంటే కనుక సో లీజ్కి ఎవరు మనకి సో శ్రీలంక వాళ్ళు చైనాకి ఇవ్వడం అయితే కనుక జరిగింది. సో ఫర్దర్ దే ఆర్ మోర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అండర్లో ఇంకా ఫర్దర్గా మనం ఏంటంటే కనుక కోఆపరేషన్ అనేటువంటిది పెంచుకుందాము, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేద్దాము అని చెప్పేసి వీళ్ళు అగ్రిమెంట్ అయితే కనుక చేసుకుంటున్నారు. చైనా అండ్ శ్రీలంక ఆర్ అగ్రీడ్ ఆన్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎకనామిక్ టైస్ యాజ్ చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinping met the Sri Lankan President Anur Kumar Dissanayaka in Beijing. The countries signed around 15 documents including agreements on aligning the China's Belt and Road Initiative with the Sri Lanka's 2030 డిజిటల్ ఎకానమీ బ్లూ ప్రింట్. సో శ్రీలంక వాళ్ళది ఏంటంటే కనుక 2030 డిజిటల్ ఎకానమీ బ్లూ ప్రింట్ అని చెప్పేసి అయితే కనుక ఉంది. అండ్ చైనా వాళ్ళది మనకి ఏంటంటే కనుక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటిది మనకి. ఎస్, China and Sri Lanka recently signed the agreements aimed at enhancing the economic cooperation, like including aligning the Belt and Road Initiative with the Sri Lanka's 2030 digital economy goals. Around 15 agreements అయితే కనుక మనకైతే కనుక సైన్ చేసుకున్నారు. అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈస్ బీయింగ్ అలైన్డ్ విత్ దట్ ఆఫ్ సో శ్రీలంకాస్ 2030 డిజిటల్ ఎకానమీ బ్లూ ప్రింట్. డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేయాలి, ఫర్దర్గా ఎకనామిక్ టైస్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో ఇండియా శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా హ్యావ్ డిసైడెడ్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఎ గ్లోబల్ డెవలప్మెంటల్ స్ట్రాటజీ దట్ ఈస్ ఫాలోడ్ బై చైనా ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ ద రీజనల్ కనెక్టివిటీ అండ్ ఫాస్టరింగ్ ద ట్రేడ్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా మనకి ఏంటంటే కనుక ప్రపంచాన్ని త్రూ దట్ ఆఫ్ ద గ్రాండియోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా మనం ఏంటంటే కనుక కనెక్ట్ చేసుకోవాలి. సో దట్ చైనీస్ గూడ్స్ అంతటికీ కూడా హ్యూజ్ మార్కెట్ అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి మనకి సో చైనా అయితే కనుక ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని అయితే కనుక చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ సెకండ్ ఫేజ్ ఆఫ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. డిస్కస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆన్ ద ఎకనామిక్ రికవరీ ఆఫ్ శ్రీలంక అండ్ ఇట్స్ జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద ఓవరాల్ ఇండియన్ ఓషన్ రీజియన్ కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ హియర్. Okay, moving on to that of the next one. Yes, and coming to the today's question. Okay, question says that consider the following: INS Surat, INS Vagshir, INS Karanj, INS Vela. How many of the above are submarines which are part of Project 75? Project 75 అండర్లో ఇప్పుడు పైన మెన్షన్ చేసినటువంటి వాటిల్లో ఏవేవి ఈ యొక్క సబ్మెరీన్స్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాక్షీర్, కారంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వేలా. ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. ఓన్లీ 1 ఈజ్ ఎ సబ్మెరీన్, ఓన్లీ 2 ఆర్ సబ్మెరీన్స్, ఓన్లీ 3 ఆర్ సబ్మెరీన్స్, ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ సబ్మెరీన్స్ అండర్ Project 75. I hope it is very very easy question for you. If you know the answer, please comment your answer అండి. ఒకవేళ మీకు కమెంట్ చేసేటువంటి అలవాటు లేకపోయినా కూడా సో ద మొమెంట్ యూ కమెంట్ ఐ విల్ కమ్ టు నో దట్ యు ఆర్ విత్ మీ. ఓకే, అండ్ అలాగే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. That's it friends, let's meet again in the next Hindu news analysis. So these are the important articles that you have to cover. Chalo andi, bye bye, take care.